మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు మనం రావులపాలెం దగ్గర ఉన్నటువంటి నార్కెట్ మిల్ అనే విలేజ్లో ఉన్నాం. సో ఈ విలేజ్లో మనకి కోటయ్య గారు వాళ్ళ బ్రదరు అండ్ మన శ్రీరామూర్తి గారు ముగ్గురు మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది వరి వ్యవసాయానికి వాడడం జరిగింది. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. రైట్, ఇదండి మనం వాడినటువంటి చేను. సో ఇప్పుడు రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఏమేం ప్రోడక్ట్లు వాడారు, ఎన్ని వాడారు, ఎలా ఉంది ఒకసారి రండి సార్. ఇది ఎకరానికి 2 ప్యాకెట్లు వేసామండి. మొన్న సార్వాకి వేసామండి మేము. ఇప్పుడు కూడా వేసాం. సార్వా కూడా రిలయన్స్ బాగుందని మళ్ళీ నేను 6 ఎకరాలకు వాడాను. 6 ఎకరాలు కూడా పంట ఇప్పుడు ఈ కాలంలో కూడా బాగుంది. ఏంటి గమనించారండి అసలు వేయడం వల్ల మీ చేలో కనిపించినటువంటి డిఫరెంట్? దుబ్బు బాగా తొడుగుతుందండి. దుబ్బు బాగా దొరుకుతుంది. దానివల్ల చేను కూడా నెగలో బాగుంటుందండి, నీట్గా ఉంటుందండి. చేను కలర్ బాగుంది, నీట్గా ఉంది. చేనుకి కూడా బలం ఎక్కుతుందండి. ఫస్ట్లో అయితే మేము దీన్ని ఒక ఇలక ఉండేదండి. దీని పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని మనం అనుకున్నామండి. ఈ మందు వేసాక దుబ్బు మాత్రం బాగా చేసిందండి. మన తొలకటకు కూడా వేసామండి. చేను పోయిన చేను మళ్ళీ బాగా జరిగిందండి. పెరుగుదల అంటే దిగుబడి కూడా బాగా వచ్చిందండి. మరి ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఈసారి పంట దిగుబడి? ఇప్పుడు మామూలుగా మేమైతే అండి ఈ సంవత్సరం కాలమానం బాగోలేదు కదండి, దాని మీద కోత ఇప్పుడు మనం వేసిన మందు వల్ల బాగానే ఉందండి. ఈ మందు వల్ల ఈ పొట్టు అయితే మేమైతే 55 కాడికి రావచ్చు అనుకుంటున్నాం. 55 వరకు. సో ఒకసారి చూద్దామండి. మన రైతు దుబ్బులు లెక్క పెడుతున్నారు. బాగా వస్తుందండి. ఇదిగోండి పొట్ట కూడా అండి మంచి లావుగా దృఢంగా వస్తుందండి. ఇదిగోండి ఇలా కూడా బాగా చేస్తుందండి. తల్లికర పొట్ట కూడా చాలా బాగా వస్తుందండి. రైట్, చూడండి రైతు యొక్క ఫీడ్బ్యాక్ అండి. ఆయన స్వతహాగా వాళ్ళ చేనుని మనకు చూపించి డైరెక్ట్ రూట్స్ దగ్గరికి సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వచ్చేటటువంటి పొట్టది కూడా చాలా సఫిషియెంట్గా వస్తుంది, చాలా బాగుందండి. దుబ్బు బాగా రైట్. సో చేనండి దుబ్బు బాగా ఎడుపుతుందండి దీనివల్ల అండి. ఓకే అండి, రైతు యొక్క ఫీడ్బ్యాక్ చూశారు కదా. అగ్రి గ్రాన్యువల్స్ అండ్ అగ్రి గ్రాన్యువల్స్ ఒకటే ఇచ్చామండి దీనికి. ఎకరానికి 2 ప్యాకెట్లు వేశారు. అగ్రి 82 మిక్స్ చేసి. సో ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుందండి ఊడ్చి? 55 రోజులు అవుతుందండి. 55 రోజులు అవుతుందండి. 55 రోజులు పంట. సో మీకు ఇంకొకటి చూపిస్తాను, ఒకసారి అది తిప్పండి సార్. అది పక్కన ఉన్నటువంటి చేనండి సార్, మీరు చూడొచ్చు. ఇదేంటంటే మన యొక్క అగ్రి గ్రాన్యువల్స్ వాడలేనటువంటి చేను. సో ఇది ఈ పక్కన ఉన్నది వాడినటువంటి చేను, ఇది అయిపోయిందా, ఇది వాడలేనటువంటి చేను అనమాట. థ్యాంక్ యూ.